హలో అండి, శ్రీమాత్రే నమః. ఈరోజు వచ్చేసి శుక్రవారం కదా, ప్రతి ఒక్కరికి ఆదివారం సెలవు ఉంటుంది. కానీ మా ఇంట్లో మా వారికి వచ్చేసి శుక్రవారం సెలవు ఉంటుంది. లేవడం అయితే 5కి అట్లా లేచాను, కానీ ఇంకా నెమ్మదిగా అలా చేసుకున్నాను. పనులు చేసుకునేసరికి 5:30, స్నానం చేసి అన్నీ అయ్యేటప్పటికి 6 అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి పైకి వెళ్ళి పువ్వులే కోసుకుని కొంచెం ఉదయాన్నే కదా ట్యాబ్లెట్ వేసేసుకుని అలా కూర్చున్నాను. ఇప్పుడు వచ్చేసి పూజ చేసేసుకున్న తర్వాత మళ్ళీ టిఫిన్ చేసి అప్పుడు వంట అయితే లేట్గా చేస్తాను. ఈరోజు శుక్రవారం కదా, 12 ఆ టైంకి చేస్తాను. ముందుగా అయితే పూజ మాత్రం చేసేసుకోవాలి. పూజ చేసేసుకుని అష్టోత్తరాలు లలిత సహస్రనామాలు అన్నీ ఈరోజు శుక్రవారం కదా చదివేసుకున్నాక టిఫిన్ చేసుకున్నాక అప్పుడు వచ్చేసి తర్వాత వచ్చేసి రోజైతే కొంచెం ఖాళీగానే ఉంటుంది. అంటే ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి మగాళ్ళు నెమ్మదిగా చేసుకోవచ్చు. ముఖ్యంగా ముందైతే మాత్రం పూజ చేసేసుకుంటా. పువ్వులు అయితే తెచ్చేసుకున్నాను బయటికి వెళ్ళి. ఇప్పుడు దీపం పెట్టేసుకుంటే టిఫిన్ చేసుకుంటా. ఈరోజు వచ్చేసి ఇడ్లీ వేస్తున్నాను. అంటే ఒక రేకు వచ్చేసి ఇడ్లీ ఉంటుంది, ఒక 2 రేకులు వచ్చేసి ఆయికుడు ఉంటుంది. ఎక్కువగా ఇడ్లీయే వేసుకుంటామండి మేమైతే. అంటే వేసంకాలం వచ్చేసి ఇడ్లీయే బెస్ట్ అండి. మనం ఇడ్లీ తినడం వల్ల ఏంటంటే చలవ చేస్తుంది. మినప్పిండి చాలా మంచిది. ఇలా అన్నమాట. ఆయికుడు చాలా మంచిదండి. ఆయికుడు వచ్చేసి ఒక రేకు వచ్చేసి ఇడ్లీ అన్నమాట. నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం. ఆయనకి ఆయికుడు పెడతాను. ఇదండి ఈరోజు అయితే మా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ ప్లస్ ఆయికుడు, అంటే 2 ఒకటే అనుకోండి. ముందుగా వచ్చేసి అమ్మవారికి తేనె వేసి 2 ఇడ్లీ పెట్టేస్తానండి. తర్వాత వచ్చేసి మా వారికి కొబ్బరి చట్నీతో ఆయికుడుము ప్లస్ 2 ఇడ్లీ. ఇప్పుడు ఆయనకి టిఫిన్ పెట్టేయాలి. అంటే టైం అయిపోయింది కదా పిక్చర్కి. ఇదిగోండి, మేము వచ్చేసి కోర్టు మూవీకి వచ్చాము. సినిమా అయితే చాలా బాగుంది అంటున్నారు. మా బాబు వచ్చేసి సినిమాకి టికెట్లు తీసాడు. సినిమా చూడడానికి వచ్చాము. ఈ థియేటర్ అయితే చాలా నీట్గా ఉంటుంది. చూడండి, మా వారు ఏదో చూసుకుంటున్నారు సెల్లో. టైం అయిపోతుంది, రండి టైం అయిపోతుంది. కోర్ట్ సినిమా వాల్ ఫస్ట్ బాగుంది కదండి. అమ్మయ్య, సినిమాకి వెళ్ళొచ్చాము. 9 అయింది. ఇప్పుడు ఏంటంటే సినిమా గురించి చెప్పాలి అంటే కనుక కోర్టు సినిమా అండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ప్రతి ఒక్కరు చూడండి. ముఖ్యంగా ఏంటంటే ఒక 20 years వచ్చిన అబ్బాయిలు ఉంటారు కదా, మా బాబు లాంటి వాళ్ళు అనుకోండి, అలాంటి వాళ్ళు తప్పకుండా చూడాలి. ఇది వరకైతే మ్యాక్సిమం అమ్మాయిలు ఉంటే అమ్మాయిలు పెంచడం కష్టం, అమ్మాయిలు బయటకు వెళ్తే కష్టం, అలా అమ్మాయిల కోసం భయపడేవారు అందరూ. కానీ ఇప్పుడైతే కనుక నిజంగా ఈ సినిమా చూస్తే అబ్బాయిలు వల్ల భయపడాలని నేను అనుకుంటాను. ఎందుకంటే 20 years అనేసరికి పాపం వాళ్ళకి ఆకర్షణ తప్ప ఏంటి అన్నది తెలియదు. వాళ్ళ చదువు వచ్చేసి ఒక డిగ్రీ, ఒక బీటెక్, ఒక ఇంటరు, ఆ వయసులో అదే చదువుతూ ఉంటారు. ఆ చదువులో ఏంటంటే వాళ్ళకి ఒక అమ్మాయి పరిచయం అయిందంటే అది ఏంటి, ఇది ప్రేమ, ఏంటిది కరెక్టేనా అన్నది తెలియదు పాపం వాళ్ళకి. అంటే మనం ఆ వయసు నుంచి దాటి వచ్చిన వాళ్ళండి, మనం తప్పు పట్టకూడదు, వయసు అలాంటిది. కాకపోతే ఈ సినిమా మెసేజ్ ఏంటంటే ప్రతి అబ్బాయిలు కూడా 20 years అబ్బాయిలు ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా చూడాలి. ఆకర్షణకి లొంగడం అనేది కరెక్ట్ కాదు. పాపం ఎంత కష్టపడతారన్నది, వాళ్ళు కష్టపడడం కాదు, ఆ ఆకర్షణ వల్ల ప్రేమ వల్ల వాళ్ళు కష్టపడడం కాదు, ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎంతో స్ట్రగుల్ అయిపోతారు. అదేంటన్నది మెసేజ్ చాలా బాగా చూపించారు. హీరో నాని గారి సినిమా తీయడం అన్నది చాలా గ్రేట్ అనమాట. ఈ మధ్యకాలంలో అయితే నాకు ఈ సినిమా నచ్చింది. మ్యాక్సిమం ఏంటంటే నాకు సినిమాలు నచ్చవు. మా బాబు అయితే అమ్మ నీకు నచ్చుతుంది సినిమా అని చెప్పేసి బాబే టికెట్లు తీయడు. నేనైతే వెళ్ళనన్నాను. అంటే ఈ మధ్య నాకేం పెద్దగా మనకి ఆకట్టుకునేటట్టు ఉండట్లేదు. కానీ సినిమా చాలా బాగుంది, తప్పకుండా చూడండి. పిల్లలే కాదండి, పెద్దోళ్ళు కూడా చూడాలి. సూపర్ అండి. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. సరే, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళండి సినిమాకి. ఓకే.
ఈ రోజు వీడియో మీకు బాగా నచ్చి ఉంటుంది కదా, అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.